అందమైన ముద్దుగుమ్మలకు స్వాగతం. నేను మీ లావణ్య. పర్ఫెక్ట్ మామ్ లైఫ్. ఓకే అండి, మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలా అందమైన డోర్ హ్యాంగింగ్స్ అంటూ మనము వరలక్ష్మి రోజు వ్రతం రోజు ఇలా మంచి మంచి డిజైన్స్తో గుమ్మానికి అలంకరించుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి హ్యాంగింగ్ బెల్స్ అంటూ ఇలా మనం దేవుడింటికి కూడా మంచిగా డెకరేషన్ అంటూ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇంత మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ అంటూ మార్కెట్లో చాలా అవైలబుల్ ఉందండి. మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనము ఎంట్రన్స్ డోర్కి ఎలా మనం డెకరేట్ చేసుకోవాలి, దేవుడింటికి ఎలా డెకరేట్ చేసుకోవాలన్న ఐడియాస్ అంటూ వచ్చేస్తాయండి. అందుకోసం మీకు కొన్ని ఇలాంటివి డోర్ హ్యాంగింగ్స్, డోర్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, పూజ రూమ్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, అండ్ పూజ డోర్కి ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఇలా పూలతోనే అందంగా ఎలా అలంకరించుకోవాలి ఇల్లుని అనేసి మీకు చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుందండి, వీడియో కూడా చాలా బాగా వచ్చింది. అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇలాంటి మంచి మంచి రంగోలీలు కూడా వేసుకోవచ్చు అండి. మనం నార్మల్గా వేసే ముగ్గు రంగోలీలు కాకుండా ఆ రోజు ఇలా ఫ్లవర్ ప్యాటర్న్తో ఉన్న ముగ్గులు అంటూ వేసేసుకోవాలండి. ఇలా అమ్మవారు వచ్చే టైంకి ఇలా మనం మంచి మంచి పూలతో ముగ్గులు వేసేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంటాయి గుమ్మాలు. మనకి ఇంటికి వచ్చిన వారు చూసి కూడా చాలా అందంగా ఉందనేసి మనని పొగుడుతుంటే ఆ అమ్మవారే మనని పొగిడినట్టు ఫీల్ కావాలండి. చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ వన్ టైం వచ్చే మన ఈ అద్భుతమైన వరలక్ష్మి వ్రతాన్ని చాలా సూపర్గా అంగరంగ వైభవంగా జరుపుకోవాలండి. నాకైతే చాలా ఇష్టము. నేను ఎలా చేసుకున్నాను డెకరేటివ్ అనేది మీకు తప్పక షేర్ చేస్తానండి. మీకు కూడా ఇలాంటి మంచి మంచి డెకరేటివ్ ఐడియాస్ అంటూ వచ్చేస్తుంటాయి. కాబట్టి మీరు కూడా తొందరగా డెకరేటివ్ ఐటమ్స్ అంటూ పర్చేస్ చేసుకోండి. ఇల్లునంతా వైకుంఠంలో తీర్చిదిద్దేసుకోండి. అవునండి, స్వామివారు వైకుంఠంలో ఉంటే అమ్మవారు కూడా అక్కడే ఉంటారు కదా. మన ఇల్లునే ఆ రోజు వైకుంఠం అనుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా ఇంటిని చాలా అందంగా నీట్గా డెకరేట్ చేసేసుకొని మనం కూడా చాలా అందంగా డెకరేట్ అయిపోవాలండి, అంటే రెడీ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనం ఇలాంటి మంచి మంచి పూజలు పండుగలు అన్నీ అస్సలు మిస్ కావద్దండి. మనము ఇలాంటి పండుగలు పూజలు చేసుకుంటున్నందుకు చాలా అదృష్టవంతులమండి. చూస్తున్నారు కదా, మనము ఇంత అద్భుతమైన పండుగలకి ఎంతో హ్యాపీగా ఉంటాం కదా. మన పిల్లలు పెద్దలు స్వామివారు అనుగ్రహము, కృపా కటాక్షము, అమ్మవారి కరుణ మన మీద ఎల్లప్పుడూ ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ని తెచ్చేసుకోండి, ఇల్లుని అందంగా డెకరేట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకి ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఆల్ అండ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ న్యూ వాచర్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel, and don't forget to subscribe and share the videos to your friends and relatives. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి ఇలాంటి మంచి గుమ్మానికి డెకరేటివ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం అంగరంగ వైభవంగా జరిపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.